చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు సీన్ ఎట్లా ఉంటదని. లాస్ట్ సీన్ చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. నాకు బాగా అనిపించింది. బాగుంది. చాలా బాగుంది మూవీ. ఇప్పుడు ఈ టైప్ లో లేవు కదా ఏ మూవీస్ ఇట్లా రావట్లేదు. పాతకాలం లాగా చాలా బాగా నచ్చింది. బాగుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా చాలా బాగుంది. అప్పుడు చూడలేం కదా మనం ముందు ఇట్లా ఉంటుండే అన్నవి అని ఎవరికి తెలియదు కదా. అవి చూస్తే అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఇలా ఉండేనా. చాలా బాగుంది సినిమా. జనాలు ఆడుకుంటున్నది కొత్త కాన్సెప్ట్ ఉంది. చాలా చాలా బాగుంది. న్యాచురల్ గా ఉంది సినిమా. బాగా చాలా న్యాచురల్ ఉంది. సూపర్ హిట్ అన్న మన సినిమా. సక్సెస్ సినిమా. మళ్ళీ సక్సెస్ మీట్ కి కలుద్దాము. ఎక్స్పెక్ట్ చేయడం చాలా సూపర్ ఉంది అన్న సినిమా. సూపర్ చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సినిమా చాలా బాగుంది. కెమెరా డైరెక్షన్ అన్ని చాలా బాగుంది. చాలా బాగుంది. కంటెంట్ ఉన్నట్టయితే కాసులతో పెద్ద పని లేకుండా సినిమాని హిట్ చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి సినిమా ఇది. వేరే లెవెల్ ఉంది బ్రో. క్లైమాక్స్ కాదు, ఇంటర్వెల్ సీన్ కానీ అసలు మొత్తం కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ అదిరిపోయింది. ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీస్ చూడాలి వచ్చి. సినిమా చాలా బాగుంది. ఇది ఎలా ఉందంటే ఇంకో రంగస్థలం ఆ రేంజ్ లో ఉంది సినిమా. క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ. మంచి సోషల్ మెసేజ్ మూవీ. హీరో చాలా బాగా చేశాడు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అల్టిమేట్. క్లైమాక్స్ తప్పకుండా చూడాల్సింది అన్న. ఇప్పుడే ద రైజ్ ఆఫ్ అశోక మూవీ చూసాను. నిజంగా రైజ్ లాగానే ఉందన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ హీరో గారి పర్ఫార్మెన్స్ బాగుందన్న. అండ్ మూవీలో మాత్రం బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అంటే ఆ ఫైట్ సీన్స్ కూడా అన్న, ఆ ఫైట్ సీన్స్ కి ఆ బీజిఎం కి మాత్రం వేరే లెవెల్ వైపు వచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే కులం గురించి వీటి గురించి మనం చాలా సినిమాలు చూసాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా ఫ్యామిలీ తోటి కలిసి చూడాల్సిన మూవీ అన్న. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సీన్స్ కావచ్చు, అలాగే ఫాదర్స్ అండ్ ఎమోషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. వినోద్ గారు అయితే చాలా మంచి సినిమా తీసుకొచ్చారన్న. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలి అన్న. ఇప్పుడు మూవీ అయితే చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సేమ్ మళ్ళీ దాన్నే చూపించారు. అంటే మనం 50 సంవత్సరాల క్రితం ఏది జరిగిందో మళ్ళీ అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సేమ్. సో మంచి కంటెంట్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు జరుగుతున్న సీన్స్ కి సింక్ అయ్యేటట్టు కంటెంట్ అయితే ఉంది. నిజంగా చెప్తున్నా చిన్నగా బిచ్చగాడు సినిమా ఎట్లా వచ్చింది, తెలుగు ఇండస్ట్రీ షేక్ చేసింది కదా. ఈ సినిమా కూడా ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ షేక్ చేస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎవరు కూడా లేచి ఇంటర్వెల్ లో కూడా బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడాల. ఏం జరుగుతుందా అని ఇంటర్వెల్ కాడించి అయితే సినిమా ఎక్కడికి వెళ్ళిపోయిందని. అసలు నిజంగా హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, అంటే స్టోరీ కానీ, తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో డైరెక్టర్ గారు ఈ రోజు ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రివ్యూ చూస్తే మాత్రం డెఫినెట్ గా ఒక బిచ్చగాడి సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్తుంది. అంటే సతీష్ హీరో, కన్నడ హీరో. తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశారు సినిమాలో. సూపర్ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఉన్నవాడు లేనివాడు అని కాకుండా ప్రతి ఒక్కరు చూడాలి. ఈ భూమి మీద ఉన్నది ఏది ఎవరి ఒక్కరికి మాత్రమే సొంతం కాదు, ప్రతి ఒక్కరికి వాడుకునే హక్కు ఉంది అని. అది చట్టాల గురించి, అంబేద్కర్ గారి గురించి చాలా మంచిగా చూపించారు. దళితుల గురించి, వాళ్ళ అనగదొక్కే విధానం గురించి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. సో కరెక్ట్ సిచ్యువేషన్ లో సినిమా అయితే రిలీజ్ చేశారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా బతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, సమానత్వం, అన్యాయం. చాలా అంటే చాలా మంచి కంటెంట్ తో సినిమా అయితే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సూపర్ ఉంది. మైండ్ బ్లోయింగ్ సినిమా అనిపించింది నాకైతే మాత్రం. అంటే క్యాస్ట్ ఫీలింగ్ లో ఉన్నాయి కదా, అది ఒకప్పుడు 50 years బ్యాక్ ఉండేవి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు కొత్తగా. సో దాని సిచ్యువేషన్ తగ్గట్టుగా తీసుకొచ్చారు. నిజంగా దళితులు ఉన్న క్యాస్ట్ అధికం తక్కువ ఇవేం ఉండకూడదు. అందరికీ కూడా సమాన హక్కు ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా వాడుకుని వదిలేసేయడం తప్ప ఇది నాది అని సొంతంగా ఒకటి తీసుకుని పెట్టుకోవడానికి లేదు. సో ఇది ప్రతి ఒక్కడు ఇప్పుడు పిచ్చి నా కొడుకులు ఎక్కువైపోయారు. ఏదంటే అబ్బా మా క్యాస్ట్ ఎక్కువ, మా కులం ఎక్కువ అని చెప్పి అనుకుంటున్నారు కదా. అలాంటి నా కొడుకులందరూ ఈ సినిమా చూడాలి. ఇప్పుడే ద రైజ్ ఆఫ్ అశోక సినిమా చూడడం జరిగింది. మంచి సినిమా. అల్లం వెల్లుల్లి సినిమా చూడాలి మళ్ళీ. అబ్రాక దబ్రా ఈ సినిమా చూస్తే పట్టాలి మీకు నిద్ర. అంత మంచి సినిమా. అందరు తింటారు పానీపూరి. సినిమాలోంచి మంచి దమ్మున స్టోరీ. ఇలాంటి సినిమాలు కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది. ఈ సినిమాలో సతీష్ గారు
ఏమన్నా పర్ఫార్మెన్స్ పీక్స్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా చూస్తుంటే నాకు ఒక రంగస్థలం, ఒక తంగలాన్, ఒక జేబీం అలాంటి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. అదేవిధంగా సప్తమి హీరోయిన్ ఎంత చక్కగా తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే పీక్స్ అంటే పీక్స్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకి కదా ఆస్కార్ ఇవ్వాల్సిన ఫీలింగ్ వచ్చింది. ఒకటి తన సిట్టింగ్ లో థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ అప్. వినోద్ గారు ఏమన్నా డైరెక్షన్ చేశారు ఆ సినిమాని, ప్రాణం పెట్టేస్తారు భయ సినిమాకి. అంత బ్లడ్ అంతే, కొన్ని సీన్స్ ఉంటాయి, క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, అరే ఈ రకంగా ఎవరు తీయలేరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో మెయిన్ అసెట్ ఎవరంటే విలన్. ఎంత బాగా యాక్టింగ్ చేశాడు భయ్య విలన్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సినిమాలో సాంగ్స్ కానీ కొన్ని సీన్స్ అరే ఏడిపించేసారు, ఇంత మంచి సినిమా కదా, ఇలాంటి సినిమా కదా ఎంకరేజ్ చేయాల్సిన ఫీలింగ్ వచ్చింది. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్గా అయితే ఒక లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్ ఉంటుంది. అంటే డాన్స్ వేనుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేనుమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ ఎలివేషన్ ఇరుకు, సెంటిమెంట్ వేను సెంటిమెంట్ ఇరుకు అన్నట్టుగా ద రైజ్ ఆఫ్ అశోక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒక్కసారి మీరు ఈ సినిమాకి 150 రూపీస్ పెడితే 100% మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక చెప్తానన్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే మీ కర్మ. మంచి దమ్మన సినిమా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తీసుకొని బాగా తీసుకొచ్చారు మూవీని. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ చాలా బాగుంది మూవీలో. హీరో యాక్షన్ సీన్స్ కానీ ఫ్యామిలీ అందులో చూడొచ్చు, బాగుంది. ఆల్ ద బెస్ట్ మూవీ టీమ్ అండి. ద రైజ్ ఆఫ్ అశోక సినిమా చాలా ఎక్స్టెండ్ గా తీశారు. డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ, దాంట్లో స్టోరీ టెల్లింగ్ కానీ మంచి మెసేజ్ కూడా అనిపించింది మనకి. క్లైమాక్స్ లో మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా మనకి సినిమాని తీసుకెళ్ళడం జరిగింది. అంటే మన ఎవరిది సొత్తు కాదు అన్నట్టుగా ఒక మెసేజ్ మనకి వదిలేరు సినిమాలో. మనకి సినిమా కంటెంట్ అంటే మంచి క్లైమాక్స్ తీసుకెళ్ళడం బాగా, అంటే కొత్త హీరోకి మంచి స్టోరీని కొంచెం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆ స్టోరీ తీసుకెళ్ళడం కూడా బాగా తీసుకెళ్ళడం జరిగింది డైరెక్షన్. అండ్ డిఓపి, కెమెరామెన్, దాంట్లో సీన్స్ కానీ ఎక్సలెంట్ అనిపించాయి. అప్పుడెప్పుడు రామ్ చరణ్ తీసిన రంగస్థలం తర్వాత అంత చక్కటి స్టోరీ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా లీడ్ పేస్ సప్తమి గౌడ హీరో గారు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెష్ గా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. స్టోరీ పరంగా చూసుకుంటే మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. చాలా రోజులైంది ఇలాంటి మూవీ చూసి. ఇది ఎలా అనిపించింది అంటే, మారీ సెల్వరాజ్ తమిళ డైరెక్టర్ తీశారు ఇట్లాంటి సినిమాలు, ఆ రేంజ్ లో అనిపించింది. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇలాంటి మూవీస్ మళ్ళీ రావాలి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. సో ఇది రేపు నుంచి పికప్ అవుతుంది అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ చాలా బాగుందండి. నాకైతే పర్సనల్ చాలా బాగా నచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రోజుల్లో సమాజానికి కావాల్సిన మెసేజ్ ఇచ్చారండి. హీరో రైటింగ్ చాలా న్యాచురల్గా ఉంది. ఇంకా ఒక నేటివిటీని చూపిస్తూ చాలా చక్కగా చూపించారు. మేకింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలనిపించింది. నాకు చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ వస్తాను థియేటర్ చూడడానికి. సినిమాలో హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని 100% ప్రూవ్ చేసి చూపించాడు. లాస్ట్ సినిమా క్లైమాక్స్ వచ్చేసి ఏది శాశ్వతం కాదని మాత్రం సినిమాలో మాకు బాగా అర్థమైంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మాటలో చెప్పుకోవాలంటే మనకు ఇంకొక రంగస్థలంలా అనిపించింది. సో సినిమాలో అలాంటి థీమ్ అయితే చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే, చెప్పారు కదా బ్రో ఇందాక, ఏది శాశ్వతం కాదు అన్నట్టు. నిజంగా ఏది శాశ్వతం కాదు, చివరికి మనుషులే శాశ్వతం అన్నట్టుగా చూపించారు. చాలా బాగుంది. గాడ్ ఆఫ్ నేచర్ మనకి ఇచ్చింది ఏది ఏ ఒక్కరు సొంతం కాదని ఒక పాయింట్ తీసుకొని ద రైజ్ ఆఫ్ అశోక చాలా టెక్నికల్ గా, కంటెంట్ వైజ్ అండ్ సినిమాటోగ్రఫీ కావచ్చు, విజువల్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, ఎంచుకున్న థీమ్ ని త్రూఅవుట్ ద ఫిల్మ్ అలానే క్యారీ చేశారు, సైడ్ డీవియేషన్స్ లేకుండా. ఇది నంబర్ ఆఫ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది ప్యారలల్ గా, సైమల్టేనియస్ గా. తెలుగులో కూడా ఈ టైప్ కాంటెంట్ జోనర్స్ బయట లాంగ్వేజ్ నుంచి వచ్చినా కూడా మన వాళ్ళు ఆదరిస్తారు. 100% చాలా సార్లు ప్రూవ్ అయింది. ఈసారి కూడా ద రైజ్ ఆఫ్ అశోక ద్వారా కూడా ప్రూవ్ అవుతుంది 100%. అండ్ చాలా 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 బాగుందండి. నేను అసలు వితౌట్ ద ట్రైలర్, వితౌట్ ద పోస్టర్ చూసి ప్లెయిన్ గా వచ్చాను. చాలా 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 బాగుంది సినిమా.